చాలా మందికి చెప్పారు. మీరు చెప్పలేనివి, చెప్పాలనుకున్నవి, ఇది ఎప్పటికీ నేను బయటికి చెప్పకూడదు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది పడిన సందర్భాలు అలా గాని? చెప్పలేనివి అంటూ అలా ఏం లేదండి. నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ముక్కుసూటి మనస్తత్వం అన్నది. నేను ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటాను. చెప్పలేనివంటూ ఏమీ లేవు. ఆమె రాజకీయ కాంక్షతో, నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక రెండిటిని బలి చేయాలన్న కోరికతో 2 ఇయర్స్ ముందు నుంచి చేస్తూ, ఇప్పుడు సడన్ గా మీడియా ముందుకొచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తూ, నా భర్త కావాలని నటిస్తూ, మొన్నటి వరకు భర్త కావాలని, నిన్నంత ఆస్తి కావాలని నటిస్తూ, ఇవన్నీ చేస్తున్న డ్రామాలు, ఇవంతా రాజకీయ పరమైన కుట్రలు. ఇవన్నీ అందరూ జనాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి శ్రీని గారి పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఏవైతే బయటకు రాకూడదో, ఏవైతే జనాలు మాట్లాడుకోకూడదు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు పబ్లిక్లోకి వచ్చేసినాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండి వాడుస్తున్నారు. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఏముంటుందండి? జనాలు ఈ రోజు మొన్నటి వరకు జనాలు అబద్ధం చేసుకున్నారు, నిన్న అర్థం చేసుకున్నారు. సో ఇంకా అర్థం చేసుకుంటారు. ఇంకా చాలా మంది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటారు. కాకపోతే శ్రీని గారు పాపం అక్కడ ఒంటరి అయిపోయి భోజనం నిద్రాహారాలు లేక చాలా కష్టపడుతున్నారు. ఒంటరిగా పాపం చాలా మెంటల్ కి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. చాలా డిప్రెషన్ కి గురవుతున్నారు. మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్ లో చాలా భావోద్వేగానికి గురై ఏడ్చేశారు కూడా. సో అలాంటి మనిషికి ఇలాంటి పనులు ఇవి చేయడం చాలా తప్పు. ఇది అందరూ తెలుసుకొని శ్రీని గారిని సమర్థిస్తూ ఆవిడికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచి మీరు శ్రీని గారికి దగ్గర అయ్యారు మాధురి గారు? 2022 అక్టోబర్. సో అప్పటి నుంచి మీరు దగ్గర అయ్యారా? జస్ట్ మామూలుగా రాజకీయ పరంగా తిరిగేవారా? రాజకీయ ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రాజకీయ పరంగా మాత్రమే దగ్గర అయ్యాం. అంటే మిమ్మల్ని ఏమైనా పెళ్లి చేసుకుందామనో, లేకపోతే ఆవిడకి నేను విడాకులు ఇచ్చేస్తానో ఈ సందర్భాలు ఏమైనా వచ్చినాయా మీ ఇద్దరి మధ్య? అసలు యాక్చువల్ గా మొన్న ఆవిడ మీడియా ముందుకు రానంత వరకు అసలు అతనికి డైవోర్స్ అనే ఆలోచన లేదండి. ఫ్యామిలీతో ఉండాలి, పాప పెళ్లికుంది, పాప పెళ్లి చేయాలి అనే ఆలోచన ఉండేది. ఎప్పుడైతే ఇతన్ని చెప్పడానికి వచ్చారో తల్లి కూతుర్లు, అప్పుడు అతను డిసైడ్ అయ్యారు ఇక్కడ డైవోర్స్ ఇవ్వాలి, నా ప్రాణం కంటే కూడా నాకు ఏది విలువైనది కాదు, నా ప్రాణం ఉంటే ఏదైనా కదా అని డిసైడ్ అయ్యి అప్పుడు డైవోర్స్ కి అప్లై చేసి డైవోర్స్ నోటీస్ పంపించారు. ఆల్రెడీ పిటిషన్ కూడా వేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి అనుమానాలు రాలేదా? మీరు రాజకీయాలకు వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడో దగ్గర చిన్నది మాట్లాడుకుంటూ